హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి కిచెన్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా చికెన్ కర్రీని వంట రాని వాళ్ళైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రాసెస్ చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నా. కొంచెం ఉప్పు తీసుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. అలానే నిమ్మరసం, ఉప్పు తీసుకోవడం వలన చికెన్ ముక్కలు అనేది జ్యూసీగా ఉంటుంది. ఇది పక్కన పెట్టుకోండి. ముందుగా మసాలా కోసం మిక్సీ జార్ ఒక చిన్న సైజ్ కొబ్బరి ముక్క, చిన్న సైజ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచి పట్టని పొడి చేసుకోవాలి. ఇలా ఈ కొబ్బరి పొడి కర్రీలోకి చాలా బాగుంటుంది. పక్కన స్టవ్ ఆన్ చేసి 4 to 5 స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక 4 స్టార్ ఫ్లవర్, 4 లవంగాలు, 3 ఇలాచీలు, చిన్న సైజ్ దాల్చిన చెక్క, 1 స్పూన్ సాజీరా. 30 సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోండి. కాస్త ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని బాగా ఫ్రై చేయండి. 2 కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు మిక్స్ చేసుకోండి. లోకి ఇందాక మనం పక్కన పెట్టిన చికెన్ తీసుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టి 2 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఆయిల్ తీసుకోండి. అందులో 1 కప్పు పెరుగు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ ఇలా ఉండాలి. దీన్ని పక్కన పెట్టుకోండి. మూత తీసి చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. మనం ఈ టైంలో పక్కన పెట్టిన మసాలా పేస్ట్ని తీసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టి ఒక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మూత తీసి ఒకసారి కలపాలి. ఇందులోకి 1 కప్పు వాటర్ తీసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మూత తీసి కొబ్బరి పొడి వేయండి. ఒకసారి కలపండి. మూత పెట్టి ఒక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేయండి. కొంచెం కరివేపాకు వేయండి. అంతే, ఎంతో మన టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీ అన్నం, చపాతీ, పూరి ఏ కాంబినేషన్ తీసుకున్నా చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.